మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని సజీవులుగా చేశాడు కదా. తరువాత మీ ప్రాణాన్ని తీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు. ఆయనే భూమిలోనున్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించాడు. తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు. మరియు జ్ఞాపకం చేసుకో, నీ ప్రభువు దేవదూతలతో, వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని సృష్టించబోతున్నాను అని చెప్పినప్పుడు వారు, ఏమీ, నీవు భూమిలో కల్లోలం రేకెత్తించేవానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి ఆయన, నిశ్చయంగా మీకు తెలియనిది నాకు తెలుసు అని అన్నాడు.